A1 టీవీ తెలుగు న్యూస్. వరంగల్ జిల్లాలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆరాధించే ప్రార్థనలు మానవాళి శాంతికి ఉపయోగపడతాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ తూర్పు కిలో వరంగల్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా చిన్నవారి నుంచి పెద్దల వరకు వేలాది మంది ముస్లింలు పాల్గొని నమాజ్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుతారాణి, ఈద్గా అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి మానవాళి శాంతికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ఉపవాసాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు ఉన్నటువంటి నా సోదరిమణులకు మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను. చేస్తారు. ఇది మనుషుల పరిగ్రహాన్ని నేర్పిస్తుంది. ఈ పండుగ తర్వాత కూడా అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ యథాతథంగా వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల రోజులు నిష్ఠతో చిన్నపిల్లల కఠిన దీక్షతో కూడినటువంటి విషయం. దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది. కాబట్టి ఇది ఒక ముస్లింల వరకే పరిమితం కాకుండా మన రోజు గొప్పగా రంజాన్ పండుగ 30 రోజులు ఒక పొద్దులు ఉండి తరావీ నమాజ్ తీసుకుంటూ ఖురాన్ బోధన చేసుకుంటూ ముస్లిం సోదరులు అందరూ కొండా మురళి గారు, ఎమ్మెల్సీ, ఇంకా గుండు సురాని వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు వచ్చి మన రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఈ ఈద్గా ఖిలా. జనగామ జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. పట్టణంలోని సిద్దిపేట రోడ్లో ఉన్న ఈద్గా మైదానం ముస్లిం సోదరుల రాకతో కిక్కిరిసిపోయింది. మత గురువు షాకీర్ హుస్సేన్ నేతృత్వంలో జరిగిన ఈద్ ప్రత్యేక నమాజ్లో వేలాది మంది ముస్లింలు పాల్గొని దేశం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జనగామ శబాబ్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మైదానంలో భారీ టెంట్లు, నీడ, వసతి వంటి అత్యాధునిక ఏర్పాట్లు అత్యంత సుందరంగా చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. अस्सलाम वालेकुम मेरे जंगांव के दोस्तों, बुजुर्गों, भाइयों। आज ईद उल फितर 2026 की सबको एक इतिहास है, गंगा जमुना की तहजीब है। यहाँ पर हर ईद, हर त्योहार सब मिलकर बनाते हैं। गुजराना 1 महीने से अच्छा रमजान गुजरा हम सबका। पूरे मस्जिदात में अंदर से दुआ करे हैं। आज ईद उल फितर में भी अच्छी दुआ हुई। तमाम दिल की गहराई से मेरे तमाम जंगांव के भाइयों और बहनों को मेरी तरफ से ईद उल फितर की रमजान मुबारक। రంజాన్ మాసంలో గత 30 రోజులుగా ఉపవాస దీక్షలు ఉండి ఎన్నో దాన ధర్మాలకు మతాలకు అతీతంగా వచ్చి అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మత సామరస్యానికి ప్రతీకగా జంగాం పట్టణం ఎప్పుడు ముందున్నదని చెప్పి రోజు జనగామ పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ చేసిన మున్సిపల్ అధికారులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా తరఫున జమీతుల్ షబాబ్ కమిటీ తరఫున జనగాం ముస్లిం తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. నా పేరు మహమ్మద్ యాకూబ్ పాషా, బీఆర్ఎస్ నేను నాయకుడిని. ఈరోజు జనగామ పట్టణంలో ఈద్గా వద్ద ఎంతో ఘనంగా రంజాన్ నమాజ్ నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వాటర్ ట్యాంక్ పై భాగంలో లీకులు ఏర్పడి త్రాగునీరు వృధాగా పోతున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం వాటర్ ట్యాంకులో నీరు ఎక్కిస్తున్నప్పటికీ లీకుల కారణంగా మంచినీరు మురుగు కాలువలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పంచాయతీ సెక్రటరీ అద్దంకి ఎంపీడీఓ స్పందించి తగు చర్యలు తీసుకుని వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని యువతకు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం గమనార్హమని తెలిపారు. ఇక శ్రీ పరాభావ నామ సంవత్సర కానుకగా భారీ ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు ఈ జాబ్ క్యాలెండర్ రూపొందించబడిందని పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. గత సంవత్సరం మెగా డిఎస్సి 16,000 చిల్లర, అలాగే పోలీసుల కోసం మొత్తం కలిపి 30,000 పైచీలకు మనం జాబులు ఇవ్వడం జరిగింది. ఈ మంత్రివర్యులు లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇది బాబుతోనే జాబ్ గ్యారంటీ. అలాగే లోకేష్ అన్న యువకాలం పాదయాత్ర ఎంతోమంది యువకుల జీవితాల్లో మార్పు అనేది ఇదే సూచన. ఎందుకంటే 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ 8 లక్షల మంది వరకు అన్ని రంగాల్లో, ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరో సంబంధించిన కంపెనీలన్నీ కూడా మనకి గ్రౌండింగ్ అవుతున్నాయి. రేపు ArcelorMittal కూడా 23వ తారీఖున గ్రౌండ్ అవుతుంది. కాగ్నిజెంట్ ఇవన్నీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో పెట్టుబడులు రావడం తద్వారా జరుగుతాయి. బాబుతోనే జాబ్ గ్యారంటీ, ఎన్డీఏ కూటమితోనే యువత భవిష్యత్తు బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. లోకేష్ అన్న యువకాలం పాదయాత్ర ప్రతి ఒక్క యువత తలరాత మార్చే దిశగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీకాకుళం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజ్జాడ యుగంధర్ ఆరోపించారు. ఎన్నికల హామీలైన లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ వృత్తి వంటి అంశాలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని విమర్శించారు. శ్రీకాకుళంలోని క్రాంతి భవన్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదా నిరుద్యోగులకు నెలకు 3,000 వృత్తి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఏమైందని మంత్రి నారా లోకేష్ గారు కంటున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన మాట ఈ రోజు ఏం నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్. అది కాకుండా ఈ రోజు ఉగాది నాటికి 2 సంవత్సరాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నప్పటికీ కూడా నిరుద్యోగ యువత పైన నీళ్లు చల్లే జాబ్ క్యాలెండర్ తేవడం అనేది మేము పూర్తిగా అఖిల భారత యువజన సమైక్య తరఫున అది జాబ్ క్యాలెండర్ కాదు, డూప్ క్యాలెండర్ అని మేము పరిగణిస్తున్నాం. అదే కాకుండా తక్షణమే ఎన్నికల్లో మీరు సూపర్దక్ష భాగంలో తక్షణమే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము ఎన్నికల అధికారానికి వచ్చిన తర్వాతనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అది పూర్తి స్థాయిలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగం అవకాశం వచ్చేంత వరకు వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన ఎన్డీఏ గారు ఈ రోజు మీరు ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, ఎన్ని వేల రూపాయలు మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, ఒక్కొక్క నిరుద్యోగులకి ఎంత బకాయి ఉన్నారో మీ రాష్ట్రంలో మీకు అర్థమవుతుందా? తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి విడుదల చేయాలి. పూర్తి స్థాయిలో 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలి. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఉగాది నాడు నిరుద్యోగ యువత తీర్పుకోవాలని చెప్పిన మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువకుల పైన నీళ్లు చల్లారు. పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి పెద్ద ప్రచారం చేసుకుంటూ ఇదే పెద్ద జాబ్ క్యాలెండర్ అని చెప్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఆనాడు యువకాలం పాదయాత్రలో పెద్ద ఎత్తున నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పిన సిద్దిపేట జిల్లా కాజ్పల్లిలోని ఈద్గా దర్గాలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించగా ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే ముస్లిం సమాజానికి అభివృద్ధి ఫలాలు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
प्रॉपर्टी साहब मौजूद है, जो इनकी बदौलत, जो इनकी मेहनत, इनकी जो दिल में रहम व करम अता फरमाकर आज हमको ईदगाह की ज़मीन मिलना बहुत बड़ी बात प्रताप रेड्डी साहब की जानिब से, बल्कि उनका सारी मुसलमानों की जानिब से मैं शुक्रिया अदा करता हूँ। रमज़ान की मुबारक। रमज़ान एक महीना इफ्तार में रोज़ रह के एक महीना भगवान अल्लाह से इस साल में माइनॉरिटी के लिए कम से कम 10 करोड़ रुपया, 10,000 करोड़ रुपया माइनॉरिटी के लिए खर्चा करें। अपना गजवेल में माइनॉरिटी के लिए कम से कम 20 करोड़ लगाए, 20 करोड़ एक्सपेंडिचर करें। तेलंगाना स्टेट में माइनॉरिटी की बहुत अच्छा गुजारत करे थे, बहुत मेहनत करे थे। इंशाअल्लाह आते महीने चाहे वो भी सोचना है भाई। जितने जो हमारे मुसलमानों के साथ थे और हरीश राव साहब भी और जैसे केसीआर साहब भी स्टेट तेलंगाना के लिए इतना माइनॉरिटी स्कूल से ओपन करे। इससे पहले जैसे हर रमज़ान को केसीआर साहब तक हर घर को, हर शख्स को चले आता था, लेकिन आज केसीआर को ताउन करके फिर अपने गवर्नमेंट लाके బాపట్ల జిల్లాలో ఉద్యోగార్థులు విద్యార్థులకు ఉన్నత చదువులు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఉచిత కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా బాబూది విద్యా సంస్థల డైరెక్టర్ వెంకటేశ్వరం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఐసీఈటీ, ఈసీఈటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంక్ నోటిఫికేషన్, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై విద్యార్థులకు, నిరుద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీఈటీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాలుగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విజయవాడ ఫోకస్ 40 అకాడమీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అర్లా క్రాంతి కుమార్, ఇతర సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ పాల్గొంటారని తెలిపారు. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ల గురించి మరియు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ విషయాల గురించి గొప్ప ఉచిత అవగాహన కార్యక్రమం జరుగును. ఫోకస్ పార్టీ అకాడమీ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి ఐసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు ఇంకా అనేక వందల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగాను మరియు కొన్ని లక్షల మంది ఆఫ్లైన్ ద్వారా శిక్షణ పొందుతున్నటువంటి సంస్థ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఏ క్రాంతి కుమార్ గారి ద్వారా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం. 23/3/2026 మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని ఫాస్టర్స్ ఇవాంజలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద దోర్నాలలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఫాస్టర్స్ యూనియన్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దోర్నాల వైసీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్, జడ్పీటీసీ లతా చంద్రకాంత్ నాయక్ పాల్గొన్నారు. మంచి నీళ్లు కూడా ఇవ్వాలని ఈ వేసవి కాలంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ విధంగా నలుగురికి మంచి చేసేటటువంటి కార్యక్రమం కొనసాగించాలని, మీకు ఎల్లవేళలా ఏ విధంగా అయినా కానీ అండగా ఉంటానని ఆశిస్తున్నాను. మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దోర్నాల మండలం పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్స్. బాపట్ల జిల్లాలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం నిర్వహిస్తున్న జాతీయ మహోత్సవంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి సత్య రవికుమార్ మాట్లాడుతూ దేవాలయాల నిర్వహణలో హిందూ సమాజానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించే లక్ష్యంతో ఈ ముసాయిదా చట్టంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక దేవాలయాల ఆస్తులు, ఆదాయాలు, ఆభరణాల సంరక్షణలో పాటు పారదర్శక నిర్వహణకు అవసరమైన అంశాలపై వివరాలు అందించామని పేర్కొన్నారు. రాజకీయ, ప్రభుత్వ అధికారుల జోక్యం లేకుండా దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు చీమల దిన్నే, శివనారాయణ పాల్గొన్నారు.
నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి వాటి యొక్క శాస్త్రబద్ధమైనటువంటి నిర్వహణని కాపాడుకునే విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోబోతున్నాము, న్యాయపరమైన చిక్కుల విషయంలో, ఆగమ శాస్త్ర చిక్కుల విషయంలో ఏ విధమైనటువంటి పరిష్కారాలు సూచించుతున్నాము ఈ కొత్త చట్టంలో. అదే సందర్భంలో రాజకీయ నాయకుల, ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ప్రమేయం లేని పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన పారదర్శకమైనటువంటి దేవాలయ వ్యవస్థని ఏ విధంగా ఈ నూతన చట్టంలో ఏర్పాటు చేయడం జరగబోతోంది అనే విషయాల్లో సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ సదస్సులో అందించడం జరిగింది. అదే సందర్భంలో మనకున్నటువంటి అనేక అనుమానాలు, సందేహాలు దేవాలయాలు స్వయం ప్రతిపత్తి మనం నిర్వహించుకోగలమా, దీన్ని కాపాడుకోగలమా అనేటువంటి విషయాల్లో వచ్చే అనుమానాలన్నింటినీ కూడా సందేహ నివృత్తి కూడా చేసుకోవడం జరిగింది. ఆదర్శవంతంగా హిందూ సమాజం ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్న దేవాలయాల యొక్క సమాచారం కూడా ఈ సమావేశంలో అందించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అవగాహన సదస్సు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి ప్రధాన ధ్యేయంగా ప్రతి హిందువుని యొక్క దీక్ష దేవాలయాల యొక్క రక్ష కావాలని, స్వయం ప్రతిపత్తి దీక్ష సనాతన ధర్మ పరిరక్ష అని చెప్పి యావత్ సమాజానికి చాటి చెప్పడం కోసమే ఈ అవగాహన. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని మైలవరం రోడ్లో గల ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. తన సొంత నిధులతో నూజివీడు నియోజకవర్గంలోని సుమారు 1500 మంది ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, క్రమశిక్షణను నేర్పుతుందని పేర్కొన్నారు. ముస్లిం సమాజ అభివృద్ధికి ఇప్పటికే 180 కోట్లు కేటాయించగా హాజ్ యాత్రకు 100 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. భావం, గుణం అది కలగజేస్తుంది ఒక నెల రోజా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా వాళ్ళందరికీ కూడా ఆ అల్లా మేలు చేయాలి. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా పైకి రావాలి. చదువుల పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అందరూ పైకి రావాలని అల్లాని నేను మనసారా మరి ప్రత్యేకంగా మౌజన్ల కోసం మార్చి 17వ తారీఖున 45 కోట్ల రూపాయలని అందరి అకౌంట్లో వేసిన ప్రభుత్వం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు మౌజన్స్కి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ముస్లిం సోదరులు ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తుంది ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పేసి. ముస్లిం సోదరులు ఎప్పుడూ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనే ఆలోచనలు ఉండేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ముగ్గురిని కనండి అని చెప్తున్నారు. సో ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉంది అవకాశం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా హజ్ యాత్ర కోసం కూడా మరి ముస్లిం సోదరులు పంపించడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా నూజివీడులో కొనిస్తానని చెప్పేసి కూడా మనవి చేస్తాను ఈ 2 నెలల్లో. అంతేకాకుండా ఇప్పుడే కొంతమంది మా మిత్రులు చెప్పారు ఇక్కడ ఒక షాదీఖానా నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి. ఆ షాదీఖానా కూడా ఏ విధంగా చేస్తామంటే కింద ఫ్లోర్లో. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన సుమారు 50 మంది శ్రీరామ భక్తులు శ్రీరామ నామస్మరణ చేస్తూ కాలినడకన భద్రాచలం వైపు సుమారు 300 కిలోమీటర్ల యాత్ర ప్రారంభించారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో మీడియాతో మాట్లాడుతూ గ్రామాన శ్రీరామ నామం పలుకుతూ హిందూ ధర్మ విశిష్టతను చాటి భక్తి శ్రద్ధలతో భద్రాచలం శ్రీరాముని దర్శనానికి బయలుదేరినట్లుగా తెలిపారు. ఇలేశ్వరం నుంచి జగ్గంపేట, కొత్తపల్లి, గంగవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు మార్గంగా భద్రాచలం చేరుకుంటామని పేర్కొన్నారు. త్వరలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని దర్శించి తిరిగి వెళ్తామని తెలిపారు. ప్రతి ఊరు మన హిందూ సాంప్రదాయం బలపడి ఉండాలని మనం గ్రామానికి ప్రచారం చేస్తూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనకి ఏ అడ్డంకులు కూడా లేవు. ఇప్పటికీ మనకి ఇబ్బంది లేదు. ఎదురు కూడా రాముల వారి దయతో మేము ప్రయాణిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న ఏలూరు గ్రామం నుంచి మేము సుమారు 35 మంది బయలుదేరడం జరిగింది. నా పేరు గొంప వీరబాబు. అలాగే ఎందుకంటే మన హిందూ మతాన్ని చాటి చెప్పాలనేసి ప్రతి గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు గంగవరం గ్రామంలో ఉన్నాం. ఆ రాముడి దయ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనేసి. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్లోని కల్పక వనం
కల్పకావరం పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థాన డైరెక్టర్ జయశేఖర్, ఫారెస్ట్ ఆఫీసర్లు పవన్ కుమార్, అర్జున్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాసవి క్లబ్ మెంబర్స్కి మరియు అటవీ శాఖ మెంబర్స్కి, ఇతర సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెస్ట్ని కాపాడాలని మరియు అటవీ సంపదను, వైల్డ్ లైఫ్ని కాపాడాలని ఈ ఫారెస్ట్రీ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సహకరించినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఇంతమందికి కూడా ఈ యొక్క చెట్లు నాటడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ చెట్లు నాటడం జరుగుతుంది. అలాంటిది అటవీ శాఖ వారి సాహిత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు నిర్వహింపజేసిన వన్యప్రాణులన్నీ కూడా ఈ చెట్లు లేదు, అడవి లేదు కాబట్టి మన విలేజ్లలో పడి కూడా ప్రాబ్లం చేస్తున్నాయి. అలాంటిది మనం అడవిని పెంచుకుంటే మనకు ఎలాంటి ఆటంకం ఉండకుండా కూడా ఉంటుంది. పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు చెట్లు నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాకు ఆహ్వానిస్తారు సారు. మాకు పేరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేటలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ హజరత్ ఖ్వాజా నాయబ్ రసూల్ దర్గా ప్రాంగణంలోని మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్ఫ్ బోర్డు ఈవో షేక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పేష్ ఇమాం పండుగ విశిష్టత, 30 రోజుల ఉపవాసాల ఫలితం, సమాజంలో ముస్లిం సమాజం పాత్రపై వివరించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను పేష్ ఇమాం చదివించారు. భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించి అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక దువా ప్రార్థనలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసనగండ్లలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వద్ద 2 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, ఇంకా మిగిలిన పనులకు నిధులు మంజూరు చేసి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ దేవాలయ అభివృద్ధి కోసం, భక్తుల అవసరం కోసం అన్ని రకాల ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. మా అధికారులు పంపించి ఇంకేం అవసరం ఉందో చేసి వాటిని కూడా పూర్తి చేశారు. అదనంగా మళ్ళీ 1 కోటి రూపాయలు. చారగొండ మండలం అయోధ్య నగర్ సిరిసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేను, నాతో పాటు గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఎక్సైజ్, కల్చర్ అండ్ టూరిజం సంబంధించిన జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది. ఇవాళ నిలుపుకున్నారు. 2 కోట్ల రూపాయలు ఈ ఆలయ అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్, రెండవది పుష్కర్ లక్షల మధ్యన వచ్చింది. కడప పాత బస్టాండ్ సమీపంలోని అవధూతేంద్ర స్వామి దేవాలయంలో 48వ ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అవధూతేంద్ర స్వామి కడప పట్టణంలో సంచరిస్తూ భక్తులకు దివ్య లీలలు చూపించేవారని తెలిపారు. ఆయన మహిమలు కనీవిని ఎరగని విధంగా ఉండేవని, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నప్రసాదం అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇవాళ 48 అవుతుంది స్వామి ఆరాధోత్సవం జరుగుతూ ఉంది. ఇప్పటికి 47 సంవత్సరాల నుంచి అయిపోయింది. 48వ ఆరాధోత్సవము. స్వామి
14/4/1978 మహానిర్యాణం జరిగింది. అప్పటి నుంచి పట్టణ ప్రాంతంలో ఇక్కడ ఆయన సంచరిస్తూ ఆయన లీలలు సంతోషంగా వారి యొక్క బాధలు అవన్నీ ఇది నివారణమైపోయి ఆయన పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటూ ఇవాళ ఆయన ఒక అవధూతగా అన్ని అవధులు దాటి ఒక మన ప్రపంచ అవధూతగా తిరిగేవాడు. ఆయన యొక్క లీలలు అయితే గడప పట్టణం చెప్పలేనటువంటి ఉన్నట్టు పుస్తక రూపంలో పత్రిక రూపంలో ఆనాడే వచ్చిన ఇవాళ కూడా ఉన్నాయి. ఇవాళ కూడా కొన్ని వేల మంది వచ్చి దర్శించుకొని ఇవాళ కార్యక్రమంలో ఉదయం అభిషేకము, ఆ తర్వాత మళ్ళా కలశం తీసుకొని అక్కడ పాత ఎంఆర్ఓ దగ్గర నుంచి కలశం తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి. కడపలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ బాబు రంజాన్ మాసపు వివరించారు. ఎంతో మంది ముస్లిం సోదర సోదరీమణులు 30 రోజుల పాటు కఠిన ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ఇక రంజాన్ ఉపవాసాల ద్వారా పేదవారి ఆకలి బాధను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు అందరికీ నష్టమేనని అన్ని దేశాల నాయకులు కలిసి శాంతి స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉపవాసాలు పెడితే వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు ఆ ఆకలి యొక్క రుచి వాళ్ళు చూస్తారంటే ఎవరైనా ఆకలి అన్నప్పుడు ఆ యొక్క రుచి వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ యొక్క బాధ వాళ్ళకు తెలుసు కాబట్టి తక్షణమే స్పందించి నిష్ఠతో ఉపవాస కఠోర దీక్షలతో ఆ అల్లాను ప్రసన్నం చేసుకునేదానికి 5 పూట్ల నమాజ్ అయ్యి తరావీలు నమాజ్ అయ్యి ఆ అల్లా యొక్క అనుగ్రహం పొందాలా, ఇహలోకంలో పరలోకంలో మంచి స్థానం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ మాసంలో భక్తాది సంఖ్యలో నిర్వహించడం జరిగింది. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు వాతావరణంలో ఈ యుద్ధం వల్ల ఎవరికి ఏమి ఉండదు, ప్రతి ఒక్కరికి నష్టం తప్ప కష్టాలు తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరూ దేశాధినేతలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ యుద్ధాన్ని ఆపే విధంగా ముందుకు సాగాల. ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.